కొన్నిసార్లు మనము రిజెక్ట్ అవుతే తప్ప దేవుడు మనల్ని హెచ్చించలేడు. ఆమెన్. ఎందుకు నాకు ఈ మ్యారేజ్ ప్రపోజల్ రిజెక్ట్ అయింది అని ఎంతకాలం ఏడుస్తూ ఉంటారండి. ఈ మ్యారేజ్ ప్రపోజల్ ఎందుకు నన్ను రిజెక్ట్ అయింది, ఇంకా నేను పెళ్ళే చేసుకున్నాను చాలా మంది చేతులు ఎత్తేస్తారు తెలుసా. 2-3 ప్రపోజల్స్ రిజెక్ట్ అయిపోతే ఇంకా నాకు పెళ్ళే వద్దు, నన్ను ఎప్పుడు ఇంకే ప్రపోజల్ వచ్చినా రిజెక్టే చేస్తారు కాబట్టి ఐ విల్ నాట్ గెట్ మ్యారీడ్ అని, ఈ పెళ్ళొద్దు ఇవంతా నాకు అక్కర్లేదని, నేను సింగిల్ లైఫ్ బెస్ట్ లైఫ్ అంటూ పాపంలో బ్రతుకుతున్న వారు చాలా మంది ఉన్నారండి. ఎందుకు రిజెక్షన్, మరలా రిజెక్ట్ అవుతాననే భయం, మరలా నన్ను వద్దంటారనే భయము, ఇన్సెక్యూరిటీ తోటి ఎట్లాగా అయిపోతానులే, అదేదో నేనే చేతులు ఎత్తేసినట్టు చెప్పేస్తానులే అని చాలా మంది ఉంటారు. కానీ గమనించండి, ఎన్నోసార్లు రిజెక్ట్ అయిన వారికి అతి ఉత్తమమైనది పొందుకున్నారు. అటువంటి వారు ఉన్నారా? They have received the best because one way God has stopped that wrong proposal, wrong man, wrong woman in your life to give you the